హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు మీకు ఒక్క 10 మినిట్స్లో ఒక మంచి పప్పు చూపిస్తున్నాను అనమాట. పప్పు అంటే కసూరి మెతితోన టమాటో నీమ్ దాల్ అనమాట. ఓకే, ఇక్కడ నేనైతే పప్పు తీసుకున్నా, వాటర్ యాడ్ చేసుకున్నా. అందులో ఇప్పుడు మనం ఈ కసూరి మేతిని వేసుకోవాలి అండ్ జీలకర్ర, మెంతులు, పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఈ పచ్చిమిర్చి, టమాటా, ఎల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి కొన్ని పక్కకు పెట్టుకోవాలి, కొన్ని పోపులోకి, మిగతా వేసేసుకోవాలి. అండ్ ఈ నిమ్మకాయ కూడా ఇందులోనే పిండేసుకోవాలి. మీకు లెంత్ లేకుండా అన్ని చూపించేస్తున్నా. నిమ్మకాయ గింజలు తీసుకొని ఇందులో ఒక 3 నిమ్మకాయలు పిండుకుంటున్నా నేను. ఓకే, ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ కసూరి మేతి లేని వాళ్ళు మెంతెక్కూర వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. నేను కుక్కర్లోనే వేసుకున్నా, బట్ కొంచెం సేపు ఉడికించుకొని ఇది మూత పెట్టేసుకుంటాను. పప్పు ఉడికేలోపు మనం పోపు పెట్టేసుకుందాం. నేను ఇందులో ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసుకుంటున్నా. ఎల్లిపాయలు, నేను మొబైల్ ఉంది కాబట్టి కరివేపాకు వేసేసుకున్నా, ఎందుకంటే అది చిట్లుతుంది అన్నట్టు. 1 హ్యాండ్లో మొబైల్ ఉంది. అయితే నేను కరివేపాకు అయితే పప్పులో ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఓకే, పోపు అయితే బంద్ చేసుకుందాం. ఓకే, ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇది వాటర్ తీసుకొని నేను కొంచెం కచ్చా పచ్చానే పెట్టుకుంటాను అనమాట. మరీ పేస్ట్లా తీసుకొని కొన్ని పప్పులు ఇది వాటర్ తీసుకొని రుబ్బుకుందాం. ఓకే, ఇప్పుడు ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. పప్పు అయితే రుబ్బేసుకున్నా. ఇప్పుడు దీనిలో పోపుని వేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ పప్పుని ట్రై చేయండి. నీంబు దాల్ని, టమాటా నీంబు దాల్ అంటే అది టేస్టే వేరన్నమాట. కలుపుకుందాం ఇప్పుడు దీన్ని. వావ్, చాలా చాలా టేస్టీ అయిన టమాటా నీంబు దాల్ రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇంకోటి, మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోండి. నేనైతే కొంచెం ఈ పప్పుని ఇట్లా కొంచెం పప్పులుగానే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఇష్టం ఇట్లాంటి పప్పులు. సో నేను ఇట్లా చేసుకున్నా. మీరు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ పప్పుని.